నా నిర్లక్ష్యం లేదు. ప్రీమియర్ షోకి వస్తున్నట్టు పోలీసులకు థియేటర్ యాజమాన్యానికి ముందే చెప్పిన. తొక్కిసలాట మహిళ మృతి ఘటనతో నాకు సంబంధం లేదు. అల్లు అర్జున్ తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్. కోర్టు ముందు ఎవిడెన్స్ ఉండాలా? క్లియర్. ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పాలా, నువ్వు పోలీసులకి ఏ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు, ఎవరు ఇచ్చారు? ఈయన సేమ్ ఇప్పుడు వాళ్ళ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అట్లనే పిటిషన్ ఇచ్చింది, మాకేం సంబంధం లేదు, ఇది మాకు సంబంధించిన ప్రీమియర్ షో కాదు, ఇది బెనిఫిట్ షో కాదు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించింది, మాకేం సంబంధం లేదు అని. ఈయన కూడా నాది కాదు ఆయనదో. మరి ఏమంది తప్పు? వచ్చినోంది తప్పు లేదు, ఆడ థియేటర్ ఉంది తప్పు లేదు. మరి ఏమంది తప్పు? చచ్చిపోయిన మహిళ తప్ప? మీ దొంగలంతా నేను దొంగని కాదని చెప్తున్నారు మీరు. ఇప్పుడు చచ్చిపోయిన మహిళదే తప్పు, అంతేనా? పోలీసులది మాకు పోలీసులు ఏమంటున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం మాకు చెప్పలే, ఆయన వచ్చేది తెలియదు, మాకేం తెలియదు, వాళ్ళు తప్పుకున్నారు. థియేటర్ ఆయన సంధ్యా థియేటర్ ఆయన ఏమన్నాడు, ఈ బెనిఫిట్ షోకి మాకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటారు, మాకు సంబంధం లేదు, అయిపోయింది. వచ్చిన ఆయన ఏమంటుండు, అసలు మొత్తం ఘటనకు కారణమైన పెద్ద మనిషి అల్లు అర్జున్ ఏమంటుండు, అసలు నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, నేను బయలుదేరినా వచ్చినా, చచ్చిపోయింది, నాకేం సంబంధం? మరి ఎవరిది సంబంధం, ఎవరిది బాధ్యత? చచ్చిపోయిన మహిళది బాధ్యత. ఏం దుర్మార్గులు రా నాయన మీరు, ఇట్లా తయారైంది అసలు సొసైటీలో. మరి 25 లక్షల పరిహారం ఎందుకు ప్రకటించడం, నీకు తప్పు లేకపోతే? అంటే బిచ్చం వేసినవా, ముష్టి వేసినవా? తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకో. అసలు నువ్వు ఎందుకు రావాలన్నా ఇంకా రాత్రి 9-10 గంటల రాత్రి ట్రాఫిక్ ఏరియా అది, ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే నువ్వు వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామే, పోయేటప్పుడు ట్రాఫిక్ జామే. రాత్రి 2 గంటల దాకా ఆగమాగమైంది ఆ ఏరియా అంతా. సప్పుడుయాక ఏసీ ఆన్ చేసుకుని ఇంట్లో పండుకోక నువ్వు బయటకు వచ్చి ఆగమాగం చేసి మహిళను చంపి ఆ బాబుని ఆసుపత్రి పాలయ్యేలా చేసి ఆ కుటుంబాన్ని నాగం చేసి మళ్ళీ వాళ్ళ నా తప్పు లేదు, నేను వాళ్ళకి సమాచారం ఇచ్చినా చేతులు దులుపుకుంటూ అయిపోద్దా? నీ బాధ్యత లేదా?